ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్‌లో హిందువుల పరిస్థితి ఎలా ఉందంటే, ఒక స్వామీజీ చెప్పిన ఒక చిన్న కథని మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. ఒక అడవిలో ఒక చెట్టు చెట్టు కింద చాలా గువ్వలు మేత మేస్తూ ఒక బోయవానికి కనిపించాయన్నమాట. అటుగా వస్తున్న బోయవాడు ఆ చెట్టు కింద, చెట్టు పైన ఉన్న చాలా గువ్వలను చూసి, పక్షులను చూసి, ఇక్కడ చాలా గువ్వలున్నాయి, పక్షులున్నాయి అని చెప్పి కొన్ని గింజలు వేసి పట్టుకుంటాడనమాట. అప్పుడు తను అనుకుంటాడు, రేపు వల తీసుకొస్తాను, గింజలు కూడా తీసుకొస్తాను, మేత ఏస్తాను, ఎక్కువ గువ్వలను పట్టుకొని పోదాము, రేపు వల తీసుకొస్తాను, మేత కూడా తీసుకొచ్చి ఎక్కువ పక్షులను పట్టుకుపోతాను అని అనుకుంటాడనమాట. అది గమనించిన ముని, ఒక ఋషి, ఆ బోయవాడు వెళ్ళిపోగానే పక్షులన్నిటినీ పిలిచి, జాగ్రత్తగా ఉండండి, రేపు ఒక బోయవాడు వస్తాడు, ఏం చేస్తాడంటే మిమ్మల్ని అందరినీ వలలో పట్టుకెళ్ళిపోతాడు, గింజలు కూడా వేస్తాడు, పట్టుకునే ఏం చెప్తాడంట. అప్పుడు ఆ పక్షులన్నీ భయంతో ఏం చేస్తాయంటే, ఆ బోయవానికి మనం ఎలాగైనా దొరకకూడదు, వాడి వాడు వేసే వలలో మనం పడకూడదు అని చెప్పి పక్షులన్నీ సమావేశమయ్యి చర్చించుకొని గుర్తుపెట్టుకుంటాయన్నమాట. ఏమని చెప్పుకుంటాయంటే, రేపు బోయవాడు వస్తాడు, వల తీసుకొస్తాడు, గింజలు కూడా తీసుకొస్తాడు, మనము ఆ వలలో పడకూడదు అని చెప్పి. సాయంత్రం అయింది, అన్నీ అనుకుంటూ ఉంటాయి. మళ్ళీ సాయంత్రం 6 అయింది, రేపు బోయవాడు వస్తాడు, గింజలు మేత వేస్తాడు మనకి, మనము ఆ వలలో పడకూడదు అని చెప్పి. మళ్ళీ రాత్రి 7, 8 అయింటుంది. మళ్ళీ అన్ని పక్షులు అనుకుంటా ఉంటాయన్నమాట. రేపు బోయవాడు వస్తాడు, మేత వేస్తాడు, వల వేస్తాడు, మనల్ని పట్టుకుంటాడు, మనము పడకూడదు అని చెప్పి. అప్పుడు రాత్రి 9 అయింది, 10 అయింది, నిద్ర మేలుకొని తిండి తినక నిద్ర మేలుకున్న భయంతో అందరం గుర్తుపెట్టుకోండి, రేపు బోయవాడు వస్తాడు, వల తెస్తాడు, మేత కూడా వేస్తాడు, మనం అందులో పడకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటాయన్నమాట. అర్ధరాత్రి అయింది, ఏ పక్షి నిద్రపోలేదన్నమాట. అన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నాయి. రేపు బోయవాడు వస్తాడు, వల తెస్తాడు, గింజలు కూడా వేస్తాడు మనకి, మనము ఆ బోయవాని వలలో పడకూడదు అని చెప్పి. మళ్ళీ 1 గంట 2 అయింది, నిద్ర ఆకలి ఎక్కువ అయిపోతూ ఉంటుంది, ఓపిక కూడా ఉండదు. అయినా సరే అవన్నీ గుర్తుపెట్టుకుంటాయి అన్నమాట. రేపు బోయవాడు వస్తాడు, వల తెస్తాడు, గింజలు కూడా వేస్తాడు, మనము ఆ వలలో పడకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటాను నేను. మరుసటి రోజు తెల్లారుతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది, ఏ పక్షి నిద్ర ఉండదన్నమాట. ఆకలితోటైనా అలాగే ఉంటుంది, ప్రాణాలు నిలబెట్టుకోవాలి అని చెప్పి అన్నీ అప్పుడు కూడా అనుకున్నాను. రేపు బోయవాడు వస్తాడు, వల తెస్తాడు, మేత కూడా వేస్తాడు, మనము ఆ వలలో పడకూడదు అని చెప్పి. నడిచే ఓపిక కూడా ఉండదు, అలసిపోయింటాయి, రాత్రంతా మేల్కొని ఉంటాయి, 7, 8 అయింటుంది. అప్పుడు కూడా అనుకుంటాయి అన్నమాట, రేపు రేపు బోయవాడు వస్తాడు, వల తెస్తాడు, గింజలు కూడా వేస్తాడు, మనము ఆ వలలో చిక్కకూడదు, ఆ బోయవానికి చిక్కకూడదు అని. అప్పుడు 9, 10 అవుతుంది. అప్పటికి ఓపిక సన్నగిల్లిపోయింటుంది. చెట్టు కిందకి వచ్చేసి మాట్లాడుకుంటా కింద గింజలు ఉంటే ఆ గింజలు తింటా అనుకుంటాయి అన్నమాట. రేపు బోయవాడు వస్తాడు, వల తెస్తాడు, గింజలు కూడా వేస్తాడు, మనం ఆ వలలో పడకూడదు అని చెప్పి. అట్లా మాట్లాడుకుంటా ఒక అర్ధగంట పైన అయితే అన్ని పక్షులు ఆడికొచ్చి కింద ఉన్న మేతనంతా తింటా, రేపు బోయవాడు వస్తాడు, గింజలు కూడా వేస్తాడు, వల తెస్తాడు, మనం వలలో పడకూడదు అని అనుకుంటాయి అన్నమాట. కానీ అప్పటికే అవన్నీ కింద చెట్టు కింద మేత ఉన్నాయని గమనించలేదన్నమాట. ఆ బోయవాడు ఏం చేస్తాడంటే ఆ పక్షులన్నింటినీ కలిపి కట్టేసుకొని మూట కట్టేస్తూ ఉంటాడనమాట. మూట కట్టేస్తా అన్నప్పుడు కూడా పక్షులు ఇదే హమ్మింగ్ చేసుకుంటూ నెమ్మరేసుకుంటాడు. రేపు బోయవాడు వస్తాడు, వల తెస్తాడు, గింజలు కూడా వేస్తాడు, మనం వాడి వలలో పడకూడదు అని చెప్పి.
అప్పుడు బోయవాడు మొత్తం మూట కట్టేసి మూట వెనకాలేసుకొని పోతూ ఉంటాడు. ఆ మూటలో ఉన్న పక్షులు కూడా ఏమనుకున్నాడే, రేపు బోయవాడు వస్తాడు, గింజలు తెస్తాడు, మనకు మేత వేస్తాడు, వల కూడా తెస్తాడు, మనం ఆ వలలో పడకూడదు అని చెప్పి. కానీ ఆ వలలో పడిపోయాయన్నమాట. అంటే వాటికి గుర్తుంది, రేపు జరగబోయే విషయం గుర్తుంది, ఏం చేయాలో గుర్తుందనమాట. కానీ చేసే విధానం సరిగా లేదు. అలాగే ఆ బోయేవాని వల్ల అన్ని పక్షులు బలైపోయాయి అన్నమాట. అలాగే హిందువు కూడా అంతే అనమాట. రేపు పొద్దున్నే పలానా దేశంలో హిందువు మీద దాడి జరుగుతుంది, మన దేశానికి రేపు అలాంటి వాళ్ళు వస్తారు, మనం అప్పుడు జాగ్రత్తగా ఉందాంలే అనుకుంటారు. పక్క రాష్ట్రంలో జరుగుతుంది, ఆ పక్క రాష్ట్రంలో కదా జరుగుతుంది, మన రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు చూద్దాంలే అని చెప్పి మొత్తం నిద్రపోతుంటారు అన్నమాట. మనసులో ఉంటుంది, మన హిందువులంతా సంఘటితం అవ్వాలి, జాగ్రత్తగా ఉండాలి, జరుగుతున్న విషయాలు తెలుసుకుంటూ ఉండాలి, మంచిగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు. కానీ చేసేది మాత్రం చేయలేడనమాట. ఒకానొక రోజు తన రాష్ట్రంలోనే ఒక ఇన్సిడెంట్ జరిగితే, ఆ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట కదా జరిగింది, మన ఊరిలోనూ మన జిల్లాలోనూ కాదు కదా, మన దగ్గరకు వచ్చినప్పుడు మనమంతా హిందువులం ఒకటవుదాంలే, అప్పుడు పోయి కలుద్దాం హిందూ సంఘాలను కానీ దేంట్లో అయినా సరే మనం జాయిన్ అవుదాము, పోరాడదాం అని చెప్పి. అలా ఒకానొక రోజు మన వరకు వచ్చేసి మన ఇంటి దగ్గరికి వచ్చేసినప్పుడు ఏడుస్తూ కూర్చుంటాడు, బాధితుడు అవుతాడు. అందుకే జాగ్రత్త పడాలి, జాగరూకతతో ఉండాలి. లవ్ జిహాద్ కావచ్చు, మత ప్రచారంతో, తప్పుడు ఆలోచనలతోటి మతం మార్చడం